రాజమహేంద్రవరంలో నూతన సంవత్సర వేడుకల హడావుడి ఉదయం నుంచి మొదలైంది. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు నగర ప్రజలు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా పూల బొకేలు, మిఠాయిలు, కేకులు, పండ్లు ఇళ్ల ముందు వేసేందుకు రంగవల్లులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల వద్ద కొనుగోలుదారులతో సందడి కనిపించింది. అర్ధరాత్రి తర్వాత నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు మందుబాబులు కూడా సిద్ధమయ్యారు. మందుబాబులు మాంసం ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రధాన కూడళ్లు, మార్గాల్లో ఆఫర్లతో కూడిన ప్రత్యేక విక్రయ స్టాళ్లు వెలిశాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రజలకు ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర సంతోషం వచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 6వ డివిజన్లో ఆయన కూటమి నాయకులతో కలిసి పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు. సామాజిక పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్నారా లేదా అన్న విషయాన్ని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా నేరుగా లబ్ధిదారులను ఆరా తీశారు. లబ్ధిదారులు అసౌకర్యానికి గురికాకుండా ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలని కమిషనర్ రాహుల్ మీనా సిబ్బందికి సూచించారు. ఈ ఉదయం వియల్పురం పరిసర ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు పింఛన్ పంపిణీ ప్రారంభం కాగా నగరంలో మొత్తం 27,928 మంది పింఛన్దారులకు 12,31,74,500 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మాధవి, సచివాలయ సిబ్బంది ఉన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం పరిసర గ్రామాలతో కలిపి రింగ్ రోడ్డును నిర్మిస్తామని రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి వెల్లడించారు. రుడా 7వ బోర్డు సమావేశం నగరపాలక సంస్థ కార్యాలయంలో బొడ్డు వెంకటరమణ చౌదరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై తమ నియోజకవర్గాలకు సంబంధించిన అజెండా అంశాలు, అభివృద్ధి పనులపై చర్చించి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా రుడా చైర్మన్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన డ్రైన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు ప్రతిపాదించిన రోడ్ల నిర్మాణాలకు బోర్డు ఆమోదం తెలిపినట్లు, అయితే సదరు ప్రతిపాదనలు ప్రభుత్వ అనుమతుల కోసం పంపనున్నట్లు తెలియజేశారు. ప్రముఖ అర్బన్ డిజైనర్ కిరణ్ బమిడిపాటి రుడా పరిధిలో టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిధుల సమీకరణ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సెట్టిబలజ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రుడా కార్యదర్శి ఎంవీఆర్ సాయిబాబా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్పీవీ రెడ్డి, ఆర్డీఎంఏ నాగనరసింహారావు, ఆర్డీడీ టీపీ జి సుబ్బారావు, కొవ్వూరు, నిడదవోలు, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్లు, ఎస్ఈఏపీ ఏపీడీసీఎల్ తిలక్ కుమార్, రుడా ఈఈ నాగేశ్వరి, ఏవో ప్రశాంత్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నూతన సంవత్సరం సందర్భంగా నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేవారు పుష్పగుచ్చాలు, పూలదండలు, శాలువాలు వంటివి తీసుకురావద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. వాటికి బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు తీసుకురావాలని కోరారు. విద్యను ప్రోత్సహించే ఆలోచనతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించడం ఒక మంచి సాంప్రదాయంగా నిలుస్తోందని పేర్కొంటూ ఈ మేరకు జిల్లా ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. కుటుంబ సభ్యులతో ఇంటి వద్దనే నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ మంచి విలువలు ప్రతిబింబించే విధంగా వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న సంవత్సరం జిల్లాలో శాంతి, అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమాజ పురోగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవడానికి తూర్పుగోదావరి జిల్లా పోలీసులతో అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లను, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ముగిసిన వెంటనే మద్యం షాపులు, బార్లు మరియు రెస్టారెంట్లు విధిగా మూసివేయాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బైకులపై విన్యాసాలు, రేసింగ్లు వంటివి చేసిన వారిపై షీట్లు తెరుస్తామన్నారు.
మైనర్ అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఒంటరిగా రాత్రి వేళల్లో తిరగరాదని హెచ్చరించారు. రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగులు, మందుగుండు సామాగ్రి కాల్చడం వంటివి పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. అర్ధరాత్రి 1:30 తర్వాత రోడ్లపై ఎటువంటి సరైన కారణం లేకుండా తిరగరాదని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్ల వద్ద సీసీటీవీలు, కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, అక్కడ ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు బాధ్యత వహించాలని సూచించారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు శక్తి టీం బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల ముసుగులో పేకాటలు, కోడిపందాలు, జూదము వంటి ఆడిన అశ్లీల నృత్యాలు నిర్వహించిన అటువంటి వారిపై ప్రత్యేక బృందాల ద్వారా దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై టోల్గేట్ ఛార్జీలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్లు, వంతెనలు, అండర్ పాస్లు, సర్వీస్ రోడ్ల పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 3-4 రోజుల పాటు టోల్ గేట్ల నిర్వహణను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జనవరి 9 నుంచి 18 వరకు టోల్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. పండుగ రోజుల్లో ట్రాఫిక్ 200% అధికంగా ఉంటుందన్న మంత్రి టోల్ గేట్ల వద్ద వాహనాలు ఆగకుండా సహకరించాలని లేఖ రాశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరు నరసింహస్వామివారి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నారాయణ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నేవీ సైనికులకు చిక్కిన మత్స్యకారులు. వారి విడుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం పౌర హక్కులను స్వేచ్ఛను హరిస్తోందన్న వైసీపీ నేత మనోహర్ రెడ్డి. పోలీసులు అధికార పార్టీ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు నరసింహస్వామి ఆలయంలో మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన సతీమణి రమాదేవితో కలిసి వేదగిరి నరసింహస్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలియజేశారు. సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి రోజు నెల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉభయం చేయటం మా కుటుంబం ఎప్పటి నుంచో వచ్చేస్తుంది. ఆ నేపథ్యంలో రోజు కుటుంబ సమేతంగా రావటం, ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామికి ఏదైతే ఉభయం చేస్తున్నామో ఉభయం చేయటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో ఉండాలని,
సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గౌరవరైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ సుఖశాంతులతో ఉండేటట్టుగా, అందరూ అన్ని విధాల అభివృద్ధి అయ్యేటట్టుగా చేయాలని ఆ భగవంతుని ప్రార్థించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, దువ్వాడ శ్రీనివాస్, మాధురి, ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ తదితరులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారు తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఏలూరు జిల్లా భీమడోలులో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏలూరు జిల్లా భీమడోలులో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భీమడోలు జంక్షన్ రూపక దేవాలయంలో అర్చకులు బృందావనం సాయిరాం, గౌతమ్ మంగనాథ్ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి విశేష పూజలు, అర్చనలు నిర్వహించి విశేష హారతులిచ్చారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భీమడోలు పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ పెండ్యాల వెంకట్రావు పర్యవేక్షణలో అర్చకులు బృందావనం శేషభట్టాచార్యుల బృందం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు దంపతులు ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
దేశంలోని అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటైన కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో కొలువైయున్న శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయానికి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఆలయం ప్రాంగణమంతా నారాయణ నామస్మరణతో మారుమ్రోగింది. ఒకసారి ఉండండి సార్ గురుగారు, ఒకసారి ఉండండి, మీరు అలా ఉండండి సార్ ఒక్కసారి. ఒక్క నిమిషం అమ్మా సార్, ఆగండి వద్దుగానే వారంలో పాల్గొని స్వామివారి పొందగలరు. ఓం శతంజీవ శరదో వర్ధమాన ఇత్యమనికమో భవతి. కూర్చోండగా శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః త్వమభిరక్షత దేవం. టికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరస్వతి సరస్వతి ప్రియే ప్రేయసి ప్రియే ప్రేయసి ప్రేయసి ప్రియే ప్రియే ప్రేయసి విశ్రుత్యేతాని విశ్రుత్యేతాన్యేతాని విశ్రుతి విశ్రుత్యేతాని దేతాని విశ్రుతి విశ్రుత్యేతాని దే విశ్రుతి దేవి శృతి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప నగరంలోని గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప నగరంలోని గడ్డి బజార్ శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి స్వామివారు వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అర్చకులు రాజేష్ భట్టర్, విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో సుదర్శన హోమంతో పాటు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, తిరుప్పావై సేవలు నిర్వహించారు. నిత్య కైకర్యాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి సుదర్శన హోమాన్ని చేయగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వైకుంఠ ద్వారం వద్ద శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని తరించారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను శ్రీ హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను శ్రీ హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం గుండా శ్రీ సీతారామస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు సుధీరాచార్యులు, ఆలయ చైర్మన్ కొండ గంగరాజు కుమార్ మాట్లాడుతూ భద్రాద్రిలో వలె గరుడ వాహనం, శేషవాహనం, సూర్యప్రభ వాహనంపై శ్రీ హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శనం కల్పించినట్లు తెలియజేశారు. రామమింగేవరశ్యామం రాజీవాయచలోచనం జాఘోషే నిర్జరారాతిం జానకి రమణం భజే. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. మన గుండుగొలను గ్రామంలో వేంచేసినటువంటి హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ 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 సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష అర్చనలు, అట్లాగే స్వామివారికి విశేషంగా ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేకించి మన దేవాలయంలో భద్రాచలంలో జరిగినట్లుగా 3 వాహనాల మీద స్వామివారి యొక్క దర్శనం ఇవ్వటం చాలా విశేషమైనటువంటి ఫలితం. ఇక్కడ ముందుగా స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి లోపలికి రాగానే గరుత్మంతుడి మీద స్వామివారిని దర్శనం, అట్లాగే శేషవాహనం మీద, సూర్యప్రభ వాహనం మీద స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. అట్లాగే ఉదయం 10 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష తులసీదళ సహస్రనామార్చన, గరుడోత్సవ కార్యక్రమాలు ఈరోజు విశేషంగా జరగటం మనందరూ కూడా అదృష్టం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. మన గుండుగొల్ల గ్రామంలో గత 133 సంవత్సరాల నుంచి స్వామివారి మా అందరికీ అద్భుతమైన అవకాశం. మేము పుట్టినప్పుడు, పుట్టిన తర్వాత అందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు. ఇటువంటి అవకాశం ముక్కోటి ఏకాదశి రావడం అనేది చాలా అదృష్టం మా అందరికీ. మా అర్చక స్వామి పుణ్యం అని మా స్వామికి ఇక్కడ మా సకల దేవతల దర్శనం ఇచ్చేలాగా ఏర్పాటు చేశారు. చాలా బాగా జరుగుతుంది. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నేవీ సైనికులకు చిక్కిన మత్స్యకారుల కుటుంబ సభ్యులను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నేవీ సైనికులకు చిక్కిన మత్స్యకారుల కుటుంబ సభ్యులను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. ఏపీ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యులు మత్స్యకార కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. మత్స్యకారుల విడుదలకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మత్స్యకారుల క్షేమ సమాచారం, ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు ఆదుకునే విధంగా చర్యలు చేపడుతుందని తెలియజేశారు. 9 మంది మత్స్యకార సోదరులు అనుకోని పరిస్థితుల్లో బంగ్లాదేశ్ జైల్లో ఉన్నారు. వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఉంటాయి వాళ్ళు మన ప్రదేశంలోకి వచ్చినప్పుడు మనోళ్ళు వాళ్ళని పట్టుకుంటారు. మనోళ్ళు బై మిస్టేక్ అడ్డినప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు. కాకపోతే 1-2 నెలల లోపు గతంలో వచ్చేవాళ్ళు బయటికి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ పబ్లిక్ హాలిడేస్, కోర్టుల హాలిడేస్ వల్ల కొంత లేట్ అయింది వాస్తవం.
ఇవాళ మన ఎంపీ గారు కానీ శ్రీ భరత్ గారు కానీ అలాగే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు కానీ నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు విజయనగరం ఎంపీ గారు మన కలెక్టర్ గారు విశాఖపట్నం కలెక్టర్ గారితో పాటు విజయనగరం కలెక్టర్ గారు అందరూ కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ పని మీద ఉన్నారు. సో ఇవాళ మా పీసీ అప్పారావు గారు అడిగారు డీజీ గారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళని వదులుతాము వాళ్ళని వదలమని ఏదో ఒక లెటర్ ఉంటేది అది కూడా నేను ఇప్పిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సంఘం పెద్దలు కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం హెల్ప్ కావాలని కూడా పీసీ అప్పారావు గారిని లక్ష్మణ గారు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏమి కూడా ఇబ్బందులు లేవు వాళ్ళకి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు ఎవరో రాంగ్ చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేసి వాళ్ళని దగ్గర రానివ్వకండి. అక్కడ ఇండియన్ ఎంబసీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బట్టలు వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ ఏదో పెడితే వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి. వాళ్ళ మాటలు నమ్మొద్దు, అలాంటి వాళ్ళు దగ్గరికి కూడా రానివద్దు. ఇలాంటప్పుడు కూడా రాజకీయాల్లో లబ్ధి పొందాలని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం మంచి పద్ధతి కాదు అది. అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి. వాళ్ళు ఏదో ఏం చేసింది లేదు ఏం పెట్టేది లేదు, కానీ ఎక్కడ కూడా రాజకీయాలు చేయాలంటే మాత్రం చాలా ఇబ్బంది ఉంది. సో మీకు వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు, మేము ఆ పనిలో ఉన్నాం. ఎప్పుడెప్పుడని మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎన్ని రోజులైతే ఉన్నారో మా డే 1 నుంచి ఈ రోజుకి అన్ని రోజులు కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళా. వాళ్ళ కుటుంబాలకు నెలకు 20,000 దాకా ఇవ్వండి వాళ్ళు వచ్చేంతవరకు అని దాన్ని ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. ఆ ప్రాసెస్ కూడా చేస్తూ ఉన్నాం. ఎంతో కొంత మేము కూడా సాయం చేయాలని చెప్పేసి మేము అసోసియేషన్ పెద్దలు నేను కలిపి కొంత ఆర్థికంగా మీకు సాయం చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మళ్ళీ ఒకవేళ లేట్ అయినా ఇప్పటివరకు దానికి కూడా ఒక ప్రపోజల్ పెట్టే నేను నెలకు 20,000 వాళ్ళ కుటుంబాలకు ఇవ్వమని నేనే పంపించాను ప్రపోజల్. కలెక్టర్ గారు కూడా దానికి స్పందించి ప్రభుత్వానికి పంపించారు. అటు నుంచి ఒక ఆన్సర్ రాగానే ఆ సపోర్ట్ కూడా మీకు చేస్తాం. మేము కూడా ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మన ఎంబసీకి మనం తెలియపరుస్తాం. రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను స్వేచ్ఛను హరిస్తోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను స్వేచ్ఛను హరిస్తోందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అధికార పార్టీ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లో ఒక్క బిడ్ కూడా రాకపోవడంతో దిక్కుతోచని ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ జగన్ ఫ్లెక్సీల వద్ద జంతు బలులు రక్త తర్పణాలు చేశారంటూ వైసీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతోందని దుయ్యబడ్డారు. పౌరుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జుగుప్సాకరంగా ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది దేశంలోనే అట్టడుగు స్థాయికి పోయాయి. అసలు 36వ స్థానంలో ఈ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సిగ్గు ఎగ్గు లేనట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జగన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను విస్తృతంగా అభిమానించే అభిమానులు గ్రామాల్లో పల్లెల్లో కూడా సంబరాలు జరుపుకున్నారు, కేక్ కట్ చేశారు. తర్వాత పండగలాగా ఆ జన్మదినాన్ని జరుపుకున్న సందర్భంగా అక్కడక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కడైతే అమ్మవారి ఊరేగింపుల్లో తర్వాత మొక్కుబళ్ళు తీర్చుకున్న సందర్భంలో జాతరలలో, తిరునాళ్లలో, పండగల్లో ఏ విధంగా పొట్టేళ్లను, కోళ్లను ఇవన్నీ కోసుకొని తింటారో, ఎలా విందు ఇస్తారో అలా కలిసికట్టుగా కొన్ని గ్రామాల్లో విందు చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఇది రాష్ట్రంలోనే మొదటిసారి అయినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ విష సంస్కృతిని పాటిస్తాందని ఒక పెద్ద ప్రచారం మొదలుపెట్టారు. చంద్రబాబు గారు మొదలుకొని కింది స్థాయి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని వ్యక్తులు
వీళ్ళకి గతం గుర్తు రాలే. అందుకనే రాజ్యాంగం పైన, రెడ్ బుక్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన తర్వాతనే వీళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయని చెప్పడానికి. గతంలో కూడా చంద్రబాబు ఎన్నికల్లో గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు, జంతు బలులు ఇచ్చి ఆయన ఫ్లెక్సీలకి ఇవి పూలహారాల్లాగా జంతువుల తలకాయలు వేలాడదీయడం చూసాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఒక సినిమా రిలీజ్ సందర్భంగా తల్వార్ని బహిరంగంగా తిప్పడం కూడా మనం చూసాం. అదేవిధంగా బాలకృష్ణ సినిమాల సందర్భంగా పొట్టేళ్లు కొట్టి ఆయన ఫ్లెక్సీల పైన రక్తాభిషేకం చేయడం కూడా గతంలో చూసాం. రాజ్యాంగంలో వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఎందుకంటే నిందితులను, పౌరులను పబ్లిక్ లో ఊరేగించడం, వాళ్ళని అవమానపరచడం, తద్వారా ఏదైనా వాళ్ళు అవమానాన్ని తట్టుకోలేక సమాజంలో ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడితే, ఏదైనా ఆత్మహత్యలకు చేసుకున్నా లేకపోతే ఇంకోటి చేసినా దీనికి బాధ్యులు ఎవరని అన్న కోణంలో కోర్టు ఆలోచించి నిందితుడు విచారణను ఎదుర్కొని కోర్టు శిక్ష వేసేంత వరకు అతను నిర్దోషే అని స్పష్టంగా చెప్పింది. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పట్టలే, ఇక్కడ పోలీసు వాళ్ళకి పట్టలే. అసలు సిగ్గుండాల ఈ రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో 36వ స్థానంలో దేశంలో ఉంటే శాంతి భద్రతల పరిరక్షణలో చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, హోంమంత్రి గాని ఎవ్వరికి చీమ కుట్టినట్టని లేదు. వాళ్ళ వరవడి కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళ అధికారంలో వచ్చినప్పుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి నారాయణ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నేవీ సైనికులకు చిక్కిన మత్స్యకారులు. వారి విడుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం పౌర హక్కులను, స్వేచ్ఛను హరిస్తోందన్న వైసీపీ నేత మనోహర్ రెడ్డి. పోలీసులు అధికార పార్టీ ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.